ప్రస్తుతం మనం ఉన్నది ఎస్పీఐఎస్ గ్రౌండ్. ఈ గ్రౌండ్లో మనం చూసుకుంటే ప్రతిరోజు ఉదయం గుడిపై నుంచి సుప్రభాత గీతాలు, అదే మజీద్ నుంచి నమాజ్ యొక్క మాటలు, చర్చి నుంచి బెల్స్ యొక్క శబ్దాలు ఆహ్లాదకరంగా అందరికీను, అన్ని మతాల వారికిను, అన్ని ప్రాంతాల వారికిను ఆస్వాదకర వాతావరణం కల్పించే ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్ అండి ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికిను, అదేవిధంగా వృద్ధులు, అదే మలంగా యవనస్తులు అందరూ ప్రతిరోజు ఉదయం ఇక్కడ అంటే వ్యాయామాలు చేసుకుంటూ ప్రతిరోజు ఫిజికల్ ఫిట్నెస్ కోసము వాకింగ్, రన్నింగ్, ఇంకా యువత అయితే కొన్ని ఫిజికల్ ఈవెంట్స్కి పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ వాటికి ఈవెంట్స్కి ఈ గ్రౌండ్ని వాడుతూ ఉంటారు. ఇలాంటి ఎస్పీఆర్ఎస్ గ్రౌండ్ ఈరోజు మనం పరిస్థితి చూసుకుంటే అందరికీ ఏ విధంగా ఉంది అని అంటే, నిన్న చూసుకుంటే మార్చి 10వ తేదీ తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఇక్కడ శంకుస్థాపన చేశారు. మరి 1450 గజాలకు గాను 2 దశలుగా ఖైరతాబాద్ ఫేజ్ 1, ఫేజ్ 2లో 500 పడకలతో హాస్టల్ నిర్మిస్తామని చెప్పారు. సో ఆ విధంగా 14,500 గజాలు అంటే సుమారు 3 ఎకరాలు ఈ క్రీడా స్థలం అనేది హాస్టల్స్ కేటాయించబడుతుంది. ఉన్న ఇక్కడ 5 ఎకరాలలో 3 ఎకరాలు వెళ్తే మనం మిగిలేదు 2 ఎకరాలే. ఈ 2 ఎకరాలు ఎలాంటి క్రికెట్ గ్రౌండ్ కానీ, వేరే విధంగా వాకింగ్స్ కానీ, అది అభివృద్ధి పేరుతో మరి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని నాశనం చేస్తున్నారా, మరి అభివృద్ధి పేరుతో ప్రజలకు మంచి చేస్తున్నారు అనేది మీరే గమనించాలి. అదే మనము అభివృద్ధికి చేయాలనుకుంటే చాలా చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇక్కడ విజయ్ థియేటర్లో ఆపోజిట్లో చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, యూసుఫ్గూడలో ఉంది. అక్కడ మంచి బస్ ఫెసిలిటీస్ కానీ, అదే మెట్రో ఫెసిలిటీ కానీ చాలా బాగుంది. ఇక్కడికంటే ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. బట్ ఇక్కడ చూసుకుంటే ఎస్పీఆర్ఎస్లోని 24 బస్తీల్లో యువతకి మంచి శారీరక దేహదారుల కోసం కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ కోసం కానీ, గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఇక్కడ చాలా టోర్నమెంట్ జరిగినాయి. ప్రతిరోజు కూడా పిల్లలు చాలామంది ఒక 10-15 టీములుగా విడిపోయి క్రికెట్ ఆడుతూ ఉంటారు. మనం చూసుకుంటే ఇంతకుముందు 2022 కన్నా ముందు ఇది నిరుపయోగంగా చాలామంది కబ్జాలకు గురి అవుతుంటే కీర్తిశేషులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు చొరవతో ఈ గ్రౌండ్కి ఎస్పీఆర్ఎస్ జిహెచ్ఎంసీ గ్రౌండ్గా నిర్మించి పిల్లలకు అందరికీ ఆడుకోవడానికిను, మీటింగ్స్ పెట్టుకోవడానికిను, కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ గ్రౌండ్ కేటాయించడం జరిగింది. కార్మినాడు జిల్లా ప్రజలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ కదలి రండి, ఈ గ్రౌండ్ కాపాడుకుందాం. యువత మేలుకో, గ్రౌండ్ని కాపాడుకో అన్న నినాదంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ గ్రౌండ్ యువతకి చాలా అవసరము. చాలా మంది యువత డ్రగ్స్కిను, మద్యానికిను బానిసలు అవుతున్న వాళ్ళు ప్రస్తుతం మంచి యాక్టివిటీస్ కోసము క్రికెట్, చాలా రకాల క్రీడలు ఈ గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. మరి ఇది యువతకు మంచిదే అని మీరు అందరు గుర్తిస్తే మీరు తప్పకుండా ముందుకు రండి. అందరం కలిసి పోరాడదామండి. పోరాడి ఈ గ్రౌండ్ను మనం చేజిక్కించుకుందాం. ప్రజావేలుగు పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. కాబట్టి మీరందరూ మాతో చేయి కలపండి, మన స్థలాన్ని మనం దక్కించుకుందాం. ఎందుకంటే ఇంతమంది సువిశాల హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద గ్రౌండ్ కానీ, యువతకి, పెద్దవారికి అందరికీ వాకింగ్స్ కానీ, క్రీడలకు కానీ ఇంత పెద్ద గ్రౌండ్ లేదు. ఎస్పీఆర్ఎస్ డివిజన్లో ఉన్న అందరూ కూడాను మేధావులు, పెద్దలు, యవనస్తులు అందరూ ముందుకు రండి. మనం పోరాడి ఈ గ్రౌండ్ మనం చేజిక్కించుకుందాం. ప్రభుత్వం అంటే ప్రజల కోసము పనిచేసే పాలకులే తప్ప ప్రజలపైన పెత్తనం దారి చేసే పెద్దవాళ్ళు కాదు. ఒకప్పుడు పెత్తందారులు, జమీందారులు, రజాకారులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకున్న ప్రభుత్వ పాలకులు మన కోసం పనిచేసే సేవకులు తప్ప మన పైన పెత్తనం దారి చేసే పెద్దవాళ్ళు కాదు. అది గుర్తుంచుకోండి. అడగండి, నిలదీయండి, ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే మీకు పనులు జరుగుతాయి. థ్యాంక్ యూ.